గం గణపతి గజముఖ గణేశాయ లంబోధర నా సిర సింగుల్లో కుచ్చుల్లో నువ్వై నా చేతి గాజుల్లో సప్పుల్లో నువ్వై నాకొక అంచుల్లో సిగ్గుల్లో నువ్వై నా సొట్ట బొగ్గల్ల సిరినవ్వు నువ్వై నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో జోడు గంపల్లా నేను జోలా జోలంటి నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో. నేను ఇప్పటివరకు 70 ప్లేస్ ఉంటాయండి నేను రాసిన సాంగ్స్. ఓకే. అందులో ఒక 40 ప్లస్ వరకు నేను పాడినవి కూడా ఉంటాయి. బాగా బ్రేక్ వచ్చిన సాంగ్ అంటే కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ తక్కువ టైంలో బ్రేక్ వచ్చింది అంటే అల్లోనేరియలో గుండమావి తోట కాడ అల్లోనేరియలో గుంపు సింతల బాయి కాడ అల్లోనేరియలో కొర్రకోర్రా మిసాలోడు అల్లోనేరియలో. ఆ 2 లైన్స్కే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ఉంటారు కదా మ్యూజిక్ అతను లేదు లేదండి మీ వాయిస్ సెట్ అయితే లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. ఫోక్ ఫీల్డ్ ఎలా ఉందంటే అసలు వాళ్ళకు వాళ్ళు మెగాస్టార్ సూపర్ స్టార్లా ఫీల్ అవుతున్నారు. అది వాస్తవమేనండి మీరు చెప్పింది కూడా. ఫోక్ ఫీల్డ్లో కాంపిటీషన్ ఉందంటారా? చాలా ఉంది కదండి. ఫ్యూచర్లో ఏ మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేయబోతున్నారు? మూవీస్లో అవకాశం వస్తే అంతకన్నా అదృష్టం ఉండదు అనుకుంటా నేనైతే. సో 2 మూవీస్కి అయితే నేను రాస్తున్నా రైటర్గా అవకాశం వచ్చింది. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పే కుర్రాలే మంచాన పట్టారే. ఫోక్ సింగర్ గీతా కృష్ణ గారి ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది ఇప్పుడు? ఫైనాన్షియల్ విషయానికి వస్తే హాయ్ అండ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఫోక్ సింగర్ గీతా కృష్ణ గారు అయితే మన ముందు ఉన్నారు. చాలా సాంగ్స్ పాడారు. సో ఇవాళ మన స్టూడియోలో అయితే చాలా సాంగ్స్ కూడా పాడబోతున్నారు. తన లైఫ్ స్టైల్ కూడా అడిగి తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం. సో నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్. నేనైతే సో చాలా జోష్తో ఉన్నాం మీ సాంగ్స్ వినడానికి. ఓకే తప్పకుండా. సో ఫస్ట్ మీరు సాంగ్తో స్టార్ట్ చేయండి. బోనాల సీజన్ కాబట్టి ఓకే ఒకటి చిన్న అమ్మవారి సాంగ్. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో జోడు గంపల్లా నేను జోలా జోలంటి నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో ఆరు గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అందరి ముంగాల నేను ఆడే బిడ్డనే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో. వావ్ సూపర్. చిన్న ఒక 2 లైన్స్ పాడాను, నాకు బాగా ఇష్టం సాంగ్ ఇది. ఓకే సూపర్. సో అసలు మీరు ఎన్ని సాంగ్స్ పాడారు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే? నేను ఇప్పటి వరకు 70 ప్లేస్ ఉంటాయండి నేను రాసిన సాంగ్స్. ఓకే. అందులో ఒక 40 ప్లస్ వరకు నేను పాడినవి కూడా ఉంటాయి. ఓకే సూపర్. సో నీకు బాగా బ్రేక్ వచ్చిన సాంగ్ అంటే కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ తక్కువ టైంలో బ్రేక్ వచ్చింది అంటే అల్లోనేరియలో. ఓకే ఒకసారి మాకోసం. ఓకే. గుండమావి తోట కాడ అల్లోనేరియలో గుంపు సింతల బాయి కాడ అల్లోనేరియలో కొర్రకోర్రా మిసాలోడు అల్లోనేరియలో నన్ను చూసి మనసు పడ్డాడు అల్లోనేరియలో నీలి రంగు సిరేగట్టి మేలి ముసుగు వేసుకొని నిర్పతోట ఎరాబోతెను చూడగానే తొలి సూపులో అల్లోనేరియలో నాతో మాటగల పాలనుకుంటాడు అల్లోనేరియలో చూడసక్కని అందాగాడు అల్లోనేరియలో నా మనసేదో చేసినాడు అల్లోనేరియలో. వావ్ సూపర్. అసలు ఏమన్నా ఫీల్ ఉంది ఆ సాంగ్లో? అసలు మీకు రాయాలి పాడాలని ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? పాడడం అంటే నేను చిన్నప్పటి నుంచి పాడుతుంటే అంటే మా నాన్న పాడుతుండే పాటలు బాగా ఒత్తాలు అయ్యి
కొన్ని సాంగ్స్ పాడుతుండేది అన్నట్టు అప్పట్లో. ఓకే. సో అవి వింటుంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అది బాగున్నాయి కదా, వింటుంటే వినాలనిపిస్తుంది అని నేను మా నాన్నతో కూడా పాడించుకునేది. అట్లా నాకు బాగా పాట మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా అట్లే బయట ఎవరైనా పాడినా కానీ వినేదాన్ని. నా మైండ్ అంతా అటే ఉంటుండే ఇక పాటల మీద. నాకు బాగా చిన్నప్పటి నుంచి చదువన్నా సింగింగ్ అన్నా బాగా ఇష్టం. అసలు మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పుట్టారు అసలు? మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అండి, మా అమ్మ వాళ్ళది. ఇక్కడ అక్కెనపల్లి విలేజ్ అని మా విలేజ్ పక్కన, మాది బాజకుంట. మా పక్క విలేజ్లో రోజు డైలీ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. నడుచుకుంటూ వెళ్ళి వస్తుండే అనమాట, ఒక 5 కిలోమీటర్స్. సో అక్కడ నా స్టడీ కంప్లీట్ కూడా చేయలేదు. స్కూల్ డేస్లోనే మ్యారేజ్ అయింది చిన్న ఏజ్లో. ఆ తర్వాత 2 ఇయర్స్, మ్యారేజ్ తర్వాత 2 ఇయర్స్ చదువుకున్నా. మా అత్తయ్య వాళ్ళది ఇప్పుడు యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, మోత్కూరు మండల్, పనకబండ విలేజ్. సో అట్లా అనమాట. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా సింగింగ్ అంటే ఇష్టం. రాయడం అంటే మన యూట్యూబ్స్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి రాయడం స్టార్ట్ చేసిన. అవి అంటే నాకున్న కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా బయట జరుగుతున్న ఇప్పుడు ఉన్నాయి కదా కొన్ని అఘాయిత్యాలు కానీ, కొన్ని సొసైటీ ఇప్పుడు అన్నీ చూడకూడని కూడా చూస్తున్నాం. సో అట్లా మెయిన్ అయితే నేను పడుతున్న బాధలో నుంచి నాకు పాట రాయడం స్టార్ట్. ఓకే. మీరు ఇన్ని సాంగ్స్ రాశారు కదా, ఏ సాంగ్కి హైయెస్ట్ యాక్టర్స్ని పెట్టి తీశారంటారు, బాగా ఫేమ్ వచ్చిన వాళ్ళకి ఆ సాంగ్ నుంచి? హైయెస్ట్ యాక్టర్స్ అంటే చాలా ఉన్నాయి సాంగ్స్. ఓకే. బెస్ట్ ఎగ్జాంపుల్ జాను లిరి కానీ. ఓకే, జాను లిరి. ఇంకా లాస్య స్మైలీ, శిరీష, సిరి రావులచారి, ఇప్పుడు వీళ్ళంతా ట్రైనింగ్లో ఉన్నారు. ఓకే. జాను లిరి గారికి ఏ సాంగ్ పాడారు మీరు? ఇది ఫస్ట్ ఇప్పుడు పాడాను కదా అల్లోన్ ఏరియాలో. ఓకే. ఫోక్ సాంగ్ అది. ఓకే. సో స్టార్టింగ్లోనే చాలా తక్కువ టైంలో బాగా రీచ్ అయింది సాంగ్ అది. సో నాకు పేరు కూడా దాంతోనే వచ్చింది, ఆ సాంగ్తోనే వచ్చింది అనమాట. లిరిక్స్ బాగున్నాయి, బాగా రాస్తున్నారు అని చెప్పేసి. ఓకే. తర్వాత కూడా వెంటనే అవకాశాలు వచ్చినాయి. అదే మీరు పేరు బాగా వచ్చిందని మీరు అంటున్నారు కదా, అసలు ఏంటి గీతా కృష్ణ నేమ్ అసలు డిఫరెంట్గా ఉంది, అసలు అబ్బాయి పేరా అమ్మాయి పేరా అని కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది, ఏంటి అసలు? ఓకే. ఇట్లా అనైతే ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నారు మీరు. గీత అంటే నా నేమ్, కృష్ణ మా హస్బెండ్ నేమ్ అనమాట. అనుకున్నా తోడు ఉండాలనేసి ఏదో పెట్టుకున్నారు. సో నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నా కలం పేరు నేను అలా మా వారు అంటే ఇక నేను ఎటు వెళ్ళినా నాతో పాటు ఉంటారు అన్న ఫీలింగ్ అనమాట. ఓకే. సో అట్లా అన్నట్టుగా గీతా కృష్ణ అని కలిపి పెట్టేసుకున్నాను. ఓకే. మీరు చాలా సాంగ్స్ పాడారు కదా, నీకు ఫేవరెట్ సాంగ్ అంటే అది ఒకసారి పాడి చూపెట్టండి. నాకు ఫేవరెట్ నేను రాసుకున్న వాటిలో చాలా ఉన్నాయి. అందులో కొన్ని వేరే ఛానల్స్లో కూడా పాడాను కాబట్టి ఒకటి కొత్తది పాడేస్తా. టిప్పు టిప్పు బరిసింది వానమ్మా వానమ్మా, జుమ్ జుమ్ తానా జుమ్ తానా, బాదలికి మోసం సే మురిసింది నేలంతా, దిందింతానా దింతానా, కోయలకి కుహు కుహు బాతోం సే, तोतों की परियां उड़ उड़ के, चांद सितारे रिमझिम से, रंगोल सिंगिड़ी विसिंदे, दिल में तो सारा जमाना है चुप चुप के, मंजिल जिल में जिल जिल में जिल जिल में जिल, दिल जिल जिल में जिल जिल में అసలు ఇలా రాశారండి, అసలు ఈ సాంగ్ అసలు సూపర్ అనిపించింది నాకైతే. మీరు పాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా. నేను అసలు నిజంగా మీరు ఉన్నారని కాదు కానీ అసలు ఏమన్నా ఉందా, మళ్ళీ వింటారు ఈ సాంగ్ అయితే. అసలు ఇది రిలీజ్ అయిందా సాంగ్? అసలు ఇది ప్రోమో రిలీజ్ అయింది, ఫుల్ సాంగ్ ఇంకా చాలా బాగుంటుంది. అంటే కాన్సెప్ట్ ఒక అమ్మాయి గురించి, తన మనసులో భావాలు ఫస్ట్ హస్బెండ్ ఊహించుకుంటుంది. నా హస్బెండ్ ఎలా ఉంటాడు ఏంటి అన్నట్టుగా తన మనసులో అంతా మన వర్ణిస్తూ పాడుతుంటుంది అనమాట.
అట్లా సాంగ్ చాలా బాగుంటుంది. మిగతా లిరిక్స్ కూడా ఇక మొత్తం రిలీజ్ కాలేదు కాబట్టి నేను ఇంకా పాలేకపోతున్నా. ఓకే. ఈ ఫోక్ సాంగ్ జర్నీలో మీరు ఎక్కడన్నా స్ట్రగుల్ ఫేస్ చేశారా? ఏ స్టూడియోలోనైనా గంటలు తరాలు కూర్చోబెట్టుకొని సాంగ్స్ పాడనీయకుండా మళ్ళీ చెప్తామని పంపించిన రోజులు కూడా ఉన్నాయంటారా? అట్లా అంటే ఇప్పటివరకు నా 7 years జర్నీలో అలా జరగలేదు. ఫస్ట్ టైం మొన్న రీసెంట్గా ఒకటి అయిందనమాట. సో నేను అప్పటికి వాళ్ళకి చెప్పాను, ఎందుకంటే అన్ని సాంగ్స్ అందరికీ సెట్ అవ్వవు వాయిస్. సో మనకి సెట్ అయిన సాంగ్ మన వాయిస్కి ఏ సూట్ అయితే అది పాడిస్తారు కదా ఎవరైనా సరే. సో వాళ్ళు ఏం చేశారంటే, ఒకటి ఇట్లా సాంగ్ ఉందండి ఫోక్ సాంగ్, మీ సాంగ్స్ మేము విన్నాము, మీ వాయిస్ బాగుంది, ఈ సాంగ్కి మీ వాయిస్ అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి మిమ్మల్ని పిలవడం జరిగిందని చెప్పేసి అన్నారు. సో నేను అప్పటికి అన్నాను, లేదండి మీరు సాంగ్ పంపించండి, నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు అప్పుడు ఓకే అయితే మనం కంటిన్యూ అయిదాము అంటే, లేదండి మీకు పక్కా వాయిస్ సెట్ అవుతుంది, పర్లేదు రండి అని చెప్పేసి అన్నారు. అంటే నేను వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ప్రాక్టీస్ చేయమన్నారు, చేసిన, విన్నారు, బాగుందండి మంచిగా మీకు సెట్ అవుతుందని విన్నాక అన్నారనమాట. ఆ తర్వాత తీరా రికార్డింగ్ టైంలో ఒక 2 lines పాడా నేను అంతే. ఆ 2 linesకే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ఉంటారు కదా, మ్యూజిక్ అతను, లేదండి మీ వాయిస్ సెట్ అయితే లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. మనం అక్కడ పాడితే కదా, ఒక పల్లవి అలా పాడి చూపిస్తే అక్కడ సెట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఒక 2 lines స్టార్ట్ చేయగానే అలా అన్నారనమాట. అలా అనేసరికి ఏంది వీళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పి తీరా నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకి తెలిసిన సింగర్ వేరే ఆమె, ఆ డైరెక్టర్కి తెలిసిన సింగర్ ఇంకొక ఆమె ఉంది అంట. సో ఆమెతో పాడియడానికి ఇతను నాకు అలా చెప్పేశాడు, మీ వాయిస్ సెట్ కావట్లేదని. నేను అన్నా, ఏంటి సార్ మీరు ఒక పల్లవి అయినా పాడి చూపిస్తే కదా మీకు అర్థమయ్యేది, ఒక 2 lines నేను పాడకముందే సెట్ కా అంటే ఏంటి, నేను ఇప్పటివరకు 40 songs వరకు నేను పాడాను. సో ఇంకా నాకు వాయిస్ నా లిరిక్స్ సాంగ్ నా వాయిస్ సెట్ అవుతా లేదని చూసుకునే పాడతాను నేను. వాళ్ళు అట్లా అనేసరికి నాకు ఇతను ప్రొడ్యూసర్ పర్లేదు మేడం మీరు పాడగలుగుతారు, మీకు సెట్ అవుతుంది, మీ వాయిస్కి సెట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళారు. అతనికి కూడా ఏం లేదు, నాతో పాడేయాలనే ఉంది, కానీ అతను మ్యూజిక్ అతను ఒప్పుకోవట్లేడు. సో అట్లా లేదు సెట్ అవ్వదంటే ఇక వేరే నాకు అర్థమైపోయింది. ఇంకొక అంటే నా ముందే అన్నారు పలానా, ఇంకా అంటే వాళ్ళ లాంగ్వేజ్లో బంజారా. సో వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుకొని ఇట్లా ఆ అమ్మాయిని పిలిపియండి ఆమెతో పాడిద్దాము అంటే, నాకు అప్పుడు అర్థమైంది, అరే ఇదేదో ముందే ఆమెతోనే వాడించుకుంటే అయిపోతుండే కదా, నాకు అంతా ఇంత దూరం వచ్చి మళ్ళీ ఇట్లా అనిపించుకొని రిటర్న్ అవ్వాల్సిన అవసరం ఏముంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, మనకి 7 years నుంచి ఏది సెట్ అవుతుంది ఏది కాదనేది తెలిసిపోతుంది మనకి, నేను రైటర్ని కూడా కాబట్టి అర్థమైపోతుంది. సో అది నేను ఖచ్చితంగా పాడేదాన్ని, నాకు వచ్చిన ఏ అవకాశమైనా నేను 100% ట్రై చేస్తాను. చేసిన తర్వాతనే నేను సెట్ అవ్వకపోతే వదిలేస్తా, కానీ ఫస్ట్ అయితే నాకు కాన్ఫిడెంట్ ఉంటుంది, అది ఈ పలానా సాంగ్ నా వాయిస్ సెట్ అవుతుంది అని నాకు అనిపిస్తే నేను ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. సో వాళ్ళు అలా అనేసరికి నాకు బాధ వేసింది, అరే ఇలా చేయొద్దు కదా, మీరు ఫస్ట్ అన్నీ క్లారిటీగా నా వాయిస్ వాళ్ళకి వినిపించి నా సాంగ్స్ వినిపించిన తర్వాతనే మీరు ఇలా పిలిపించేది అంటే, ఇక సరే అని చెప్పేసి ఆయన మ్యూజిక్ అతనికి టైం లేక వినలేదంట, వినక అక్కడ పోయినాక వినిపించచ్చు అన్నట్టుగా వీళ్ళు అనుకున్నారు. సో అట్లా జరిగేసరికి నాకు ఇక కొంచెం బాధ వేసింది, అలా ఇలా టైం వేస్ట్ అయిపోయింది, మళ్ళీ మనం పాడకముందే సెట్ అవ్వదు అన్నాడు ఏంటా అని చెప్పేసి, కొత్త సింగర్ లాగా ఏదో ఇట్లా 2 మాటలు చెప్పేసి పంపించాలని చూసిండు అని చెప్పి నేను అనుకున్నా. ఇక ఎవరైతే తీసుకెళ్ళిరో ప్రొడ్యూసరు, ఇక సారీ అమ్మా నేను వాళ్ళు అట్లా అంటారు అనుకోలేదు, నాకు కూడా వాళ్ళు ముందు చెప్పలేదు అని చెప్పేసి అన్నారు. ఇక సరేలేండి పోనీ అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. అసలు మీరున్నారని చెప్పట్లేదండి, ఫోక్ ఫీల్డ్ ఎలా ఉందంటే అసలు వాళ్ళు మెగాస్టార్ సూపర్ స్టార్లా ఫీల్ అవుతున్నారు. సో ఎందుకంటే నేను ఎందుకు అలా అంటున్నానంటే,
వాళ్ళకి ఒక స్పెషల్ టాలెంట్ ఉంది, వాళ్ళు కూడా యాక్టర్ అవుదాం, సినిమాల్లో యాక్టర్ అవుదాం అనేసి, సినిమాల్లో లిరిక్స్ కానీ సాంగ్స్ సింగింగ్ పాడాలనే ఆశ ఉంటుంది. సో అక్కడ ఆపర్చునిటీ రాకనే ఇక్కడ యూట్యూబ్లో కానీ ఇక్కడ వీళ్ళు ఫేమ్ సంపాదించుకుంటారు. అంటే మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా వాళ్ళకి సపోర్ట్గా నిల్చోవాలని మేము కూడా ట్రై చేస్తుంటాం. సో అలాంటిది వాళ్ళకి ఫేమ్ వచ్చింది కాబట్టి ఇంకా మేము మరింత ఫేమ్ తీసుకురావడానికి ఇంటర్వ్యూ కానీ పిలుస్తూ ఉంటాము. సో ఇంటర్వ్యూకి పిలిస్తే కూడా వాళ్ళు ఎలా యాటిట్యూడ్ చూపిస్తారంటే, అసలు సార్ నా డేట్ ఖాళీ లేదు, నేను చెప్తా, మీరు ఏ ఛానల్, మీకు ఎంత వ్యూవర్షిప్ ఉంది చెప్పండి అంటే, మేము ఇంత సెటప్ పెట్టుకొని వాళ్ళని హైప్ చేయడానికే కదా మేము పిలిచేది. సో ఇలాంటి వాళ్ళు చాలా ఓవర్గా బిల్డప్ చేస్తుంటారు. సో ఎస్పెషల్లీ మీరు కొంతమంది పేర్లు చెప్పారు, వాళ్ళు కూడా ఉన్నారు ఈ లిస్ట్లో. ఎందుకంటే వాళ్ళు కూడా సినిమాల్లో పెద్ద స్థాయికి ఎదగాలి, వాళ్ళ గోల్ ఏంది, పెద్ద మూవీస్ చేయాలి అనే ఒక గోల్ ఉంటుంది. సో అక్కడ ఆపర్చునిటీ రాకనే కదా ఇక్కడ వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో అలాంటి మేము సపోర్ట్ చేద్దామనుకుంటాం, కానీ ఇక్కడ కూడా వీళ్ళు కమర్షియల్గా ఉంటే మేము అసలు దీన్ని వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారో మరి చూద్దాం, ఏటెన్సీ. నిజమే కదా, ఇప్పుడు అంతా మేము కూడా వాళ్ళకి సపోర్ట్గా నిల్చోవడానికే ఉంటాం కదా. అది వాస్తవమేనండి మీరు చెప్పింది కూడా. అంటే కొంతమంది ఉంటారు అలా, కొంతమంది వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇంటర్వ్యూ ఇస్తే ఏంటి మనకి, అంటే దానివల్ల మనకి ఏంటి ఉపయోగం అనేది కొంతమంది తెలిసిన వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేసారు, పలానా డేట్ వస్తాము అని చెప్పేసి డేట్ ఇచ్చేస్తారు, వచ్చేస్తారు. నా వర్షన్ అయితే అంతే. నాకు తెలిసింది ఇంటర్వ్యూ అంటే జస్ట్ ఏదో పోయినామా వచ్చినామా అనేది కాకుండా మనము అంటే ఏంటి అనేది జనాల్లోకి వెళ్తుంది. ఇంకోటి మనం ఇంకా వచ్చే సింగర్స్కి కానీ, అప్కమింగ్ సింగర్స్ కానీ, ఇంకా కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా అర్థమవుతుంది అని మనం ఎన్ని బాధలు పడుతున్నాం, ఎన్ని ఇబ్బందులు పడుకుంటా కూడా ముందుకు వెళ్తున్నాం అనేది ఒక ఎగ్జాంపుల్ లాగా అర్థమవుతుంది. సో ఇంకా దాని నుంచి మనకి అవకాశాలు కూడా రావచ్చు. ఎందుకంటే నాకు ఇంటర్వ్యూస్ ద్వారా కొన్ని అవకాశాలు కూడా వచ్చినాయి. ఛానల్ వాళ్ళ దగ్గర నంబర్ తీసుకొని సాంగ్స్ రాయించుకోవడం కూడా జరిగిందనమాట నాకు. సో అట్లాంటి అవకాశాలు కూడా ఇప్పుడు సింగర్స్ అయితే సింగింగ్ కోసం కూడా కాల్ చేస్తారు ఇంటర్వ్యూ ద్వారా చూసి. కొన్ని మనకి చెప్పలేము, ఏదో ఒక విధంగా ఎవరి దృష్టిలోనైనా పడి మనకి ఏదో ఒక అవకాశం రావచ్చు. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు అన్నట్టే అనుకుంటారు వాళ్ళు, పోయి ఇస్తే ఏం లాభం, మేము ఇంత అంతా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో నా ఉద్దేశం అయితే అది, మనం ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా కొన్ని మనకి అనుకోకుండా ఏదో ఒక అవకాశాలు రావచ్చు. మేబీ ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ మనకు అట్లా కూడా కొన్ని ఏమంటారు అది సహాయం అందొచ్చు కూడా. ఏదన్నా చెప్పలేము, ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని, వాళ్ళ మనసులో భావాలు కానీ, వాళ్ళు పడ్డ బాధలు కానీ ఏదో ఒకటి చెప్పలేము. ఏదో ఒక రకంగానైతే నీకు వస్తుంది అవకాశం. అయితే ఫోక్ ఫీల్డ్లో కాంపిటీషన్ ఉందంటారా? చాలా ఉంది కదండి, చాలా ఉంది. ఇంటికి ఒక సింగర్ అయిండు. అవును. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మరి? కాంపిటీషన్స్ అంటే ఆ మాటకు వస్తే చాలా కాంపిటీషన్సే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో అయితే చాలా అయిపోయినాయి. చాలా యూట్యూబ్స్ ఛానల్స్ పెట్టడం జరుగుతుంది, చాలా కాంపిటీషన్స్. కొన్ని సాంగ్స్ అయితే అంటే అనాలో వద్దు నాకు కూడా తెలియదు, బట్ కొన్ని వినరాకుండా కూడా కొన్ని సాంగ్స్ ఉంటాయి. అరే ఇదేంటి సాంగ్స్ ఇట్లా కూడా ఉంటాయా అన్నట్టు కూడా ఉంటాయి. అట్లా కూడా సాంగ్స్ ఉంటాయి అన్నట్టు నేను అనుకున్నా, అరే ఇట్లా కూడా ఉంటాయా మరి అన్నట్టుగా కొన్ని సాంగ్స్ కూడా నేను అనుకునే ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే ఎవరి టాలెంట్ వాళ్ళది. ఒకవేళ మంచి సాంగ్స్ అనుకోండి, హిట్ అయినాయి అనుకోండి, చెప్పలేము, ఒక సాంగ్కే అది మనకి నేమ్ రావచ్చు, అది మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళచ్చు కూడా. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇక అట్లా. మీ లైఫ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎలాంటిదైనా ఫేస్ చేశారా? బిగ్గెస్ట్ అంటే చాలా ఉంటాయండి. ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పండి. చాలా ఉంటాయి. నాకు స్టార్టింగ్లో అసలు తెలీదు, బాగా ఇంట్రెస్ట్ నాకు పాడాలని, సింగింగ్ రాయడం. అవకాశం వచ్చిన తర్వాత ఏ రూట్లో వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి, అక్కడ అసలు స్టూడియోలో ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి, ఇవన్నీ స్టార్టింగ్లో బాగా
బాధలు పడ్డ రోజులు ఉన్నాయి, అవన్నీ అనుభవించిన రోజులు ఉన్నాయి అన్నమాట. సో నాకు కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఫస్ట్ అవకాశం కానీ ఫస్ట్ సాంగ్, ఆ తర్వాత నేను మళ్ళీ వాళ్ళ ద్వారానే నేను మళ్ళీ సెకండ్ సాంగ్ అవకాశాలు రావడం, ఆ తర్వాత మళ్ళీ ఆ సాంగ్ బయటకు వచ్చినాక దాని నుంచి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు కూడా నాకు కాల్ చేసి సాంగ్స్ రాయించుకోవడం జరిగింది. సో అట్లా కొన్ని బాధలు అనుభవించినవి ఉన్నాయి. కాకపోతే మొత్తం మీద తెలుసుకున్నది ఏంటంటే, వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు అన్నాను కదా, వాళ్ళు కూడా నాకు చెప్పారు, అంటే ఈ ఫీల్డ్ మీకు తెలియదు కదమ్మా, స్టార్టింగ్ కదా, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉండాలి, ఇట్లా ఈ విధంగా ఉండాలి, ఇట్లా నడుచుకోవాలి, మన పని మనం చేసుకోవాలి, ఎవరితో మనకు సంబంధం లేదు అసలు అన్నట్టుగా ఉంటుందా ఒక గ్రూప్ కానీ ఏదన్నా? అసలు అందరూ కలుసుకుంటారు ఎప్పుడన్నా? గ్రూప్ అంటే కొంతమందికి ఉంటాయండి, కొంతమంది ఒక ఫీల్డ్ లా క్రియేట్ చేసుకుంటారు, రైటర్ కానీ, సింగర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్, డాన్సర్స్, కొంతమంది టీమ్స్ ఉంటాయి. కానీ నేనైతే ప్రజెంట్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక 4-5 సాంగ్స్ వరకు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా చేశాను. ఆ తర్వాత నుంచి నాకు నేనుగా సింగిల్గానే రాసుకుంటూ రావడం, ఎవరైనా అడిగినా సింగిల్గానే, నేను ఏ టీంలో లేను, ఏదైనా వచ్చినా నాకు సింగిల్గానే ఇట్లా వస్తుంటాయి, నేను అట్లనే రాసి ఇస్తుంటా వాళ్ళకి, ఏదైనా కావాలన్నా, ఒకవేళ వాళ్ళకి సాంగ్ ఇట్లా కొన్ని లిరిక్స్ చేంజ్ చేయాలన్నా చేసిస్తాను. ఆ టీం వైజ్గానే వెళ్ళాలని ఏం లేదు, నాకు అప్పుడు తెలియదు కూడా. ఒకవేళ ఇప్పుడు ఉండాలి అన్నా మనకి ఇప్పుడున్న రోజులను బట్టి మంచిగా ఉండాలి, అంటే మనతో పాటు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. సో అట్లా కాకుండా కొన్ని ఇప్పుడు మోసాలు కూడా జరుగుతున్నాయి. టీం అంటారు, పెడదామంటారు, మళ్ళీ మనకు ఫస్ట్ ఒక మాట ఉంటుంది, తర్వాత ఒక మాట ఉంటుంది, మళ్ళీ తర్వాత గొడవలు, ఇవన్నీ అవుతుంటాయి కదా. సో అందుకని ఎందుకు అన్నట్టుగా నేను సింగిల్గానే ఉన్నా ఇప్పటి వరకు. అయితే నాకు వచ్చిన ఛాన్స్ నేను ఏదైనా ఉంటే రాసుకుంటా, వాళ్ళు ఎవరితోనన్నా మాట్లాడమంటే మాట్లాడతా. ఓకే. సో అది లేదు, వాళ్ళే పాడించుకుంటారు అంటే రాసి ఇచ్చేస్తాను. అట్లా మళ్ళీ ఒక సాంగ్ మా కోసం, మా యువర్స్ కోసం. సురా సురా అగరో సురా సురా అరరర సురా సురా సూపులోడు మా పక్కింటి పోరగాడు, హలో హాయి అంటూ నీడల్లే నా ఇంట తిరుగుతాడు, రాయే రాయే పోరి అంటూ నన్ను రంగుల్లో ముంచుతాడు, వాని మీసాలే తిప్పుతూ ముద్దుగా నన్ను ముగ్గుల్లో దించుతాడు, ఫ్యాషనే వద్దంటాడు, హైల్స్ చెప్పులే యుద్దంటాడు, చెవులకు ఝుంకీలు మట్టి గాజులతో నీ ముద్దుగా రమ్మంటాడు, ఫ్యాషనే వద్దంటాడు, హైల్స్ చెప్పులే యుద్దంటాడు, చెవులకు ఝుంకీలు మట్టి గాజులతో నీ ముద్దుగా రమ్మంటాడు, సుర్రా సుర్రా అగరో సుర్రా సుర్రా అర్రర్ర సుర్రా సుర్రా సూపులోడు మా పక్కింటి పోరగాడు, హలో హాయి అంటూ నీడల్లే నా ఇంటే తిరుగుతాడు, రాయే రాయే పోరి అంటూ నన్ను రంగుల్లో ముంచుతాడు, వాని మీసాలే తిప్పుతూ ముద్దుగా నన్ను ముగ్గుల్లో దించుతాడు. సూపర్. అసలు ఏమన్నా ఫీల్ ఉందా? ప్రతి సాంగ్లో ఒక ఫీల్ ఉంది. అసలు ఎలా రాస్తున్నారో ఏంటో, అసలు ఇన్ని రోజులు ఎక్కడ కనిపించలేదు మాకైతే అసలు. లేదండి, మీరు అంటే నన్నేం కొట్టి చూడకుండొచ్చు మీ సాంగ్స్. ఓకే. సాంగ్స్ అన్నీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే, బాగా వ్యూస్ ఎక్కువ ఉంటేనే వాళ్ళతో రాయించాలి, బాగపోతే అని అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, లేదమ్మా మీ సాంగ్స్ కొన్ని చూసినాం మేము, ఒక 2-3 సాంగ్స్ విన్నాము, అందులోనే అర్థమైపోతుంది, ప్రతి లిరిక్ కానీ మంచిగా మీనింగ్ఫుల్గా స్పష్టంగా అర్థమయ్యేలాగా ఉంటాయి, అంటే ఒక్కొక్క పదం మంచిగా అది ఏంటి దానికి మీనింగ్ ఏంటి అని. కొన్ని సాంగ్స్ ఎట్లా ఉంటాయి అంటే మ్యూజిక్ బట్టి స్టెప్లు వేస్తుంటారు, మనకు వినాలనిపిస్తుంటుంది, కానీ అందులో పదాలు అర్థం కావు, అది ఆ పదం అది ఏంటి అనేది మనకు అర్థం కాదు, అయినా సరే వింటుంటాం, డ్యాన్స్ చేస్తుంటాము. సో చాలా సాంగ్స్కి కామెంట్స్ కూడా చూసాను నేను, అలా ఇది అర్థం కావట్లేదు అన్నట్టుగా. బట్ నా విషయానికి అంటే నేనేం గొప్పలు చెప్పుకోవట్లేదు,
కాకపోతే నా ప్రతి సాంగ్లో నేను చూసిన కామెంట్స్ అయితే ఎక్కడా కూడా పదాలు అర్థం కావట్లేదు, ఇది ఏం సాంగ్ అనేది అయితే ఒక కామెంట్ కూడా నేనైతే చూడలేదు. చూస్తున్నాం కదా లైవ్ మీకు లోనే. మీరు కావాలంటే ఫోక్ సింగర్ గీతా కృష్ణ అని కొట్టి కొన్ని సాంగ్స్లో నా కామెంట్స్ చూడండి. ఓకే. ఎక్కడ కూడా అలా ఉండదు. చాలా వరకు అయితే మీ లిరిక్స్ బాగుంటాయి అని రాయించుకుంటారు. ఓకే. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే నాకు 3 పిల్లలండి. ఓకే. సో వాళ్ళని చదివించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చునేలాగా నేను చదివించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనకి వెనకాల ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా అనేది ఏం లేవు. ఏంటంటే ఎంత చదువుకుండు, ఏం జాబ్ చేస్తుండు అనేదే ఉంది. ఇంకొకటి ఏంటంటే అట్లా మనం చదువుకొని ఇంత తెలివి ఉంటేనే ఏదో ఒకటి బిజినెస్ కానీ లేదంటే జాబ్ కానీ ఏదో ఒక రకంగా బతికేయచ్చు. సో అట్లా అన్నట్టు వాళ్ళకి నేను చదివించాలి ఇంకా. సో ఇంకేంటంటే నా మీద ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. ఇంట్లో చూసుకోవాలి, పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళనైతే ఏదో ఒక స్థానంలో, మంచి స్థానంలో నిల్చోబెట్టాలి అనేది నా గోల్. ఫ్యూచర్లో ఏ మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేయబోతారు? ఏ మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేయాలని ఉంది? మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఉంటాయండి, కాకపోతే చెప్పాను కదా, ఫోక్ ఫీల్డ్లో ఎలా ఉంటుంది అంటే మూవీస్లోనే ట్రై చేయాలని చాలా ప్రయత్నిస్తారు. సో అక్కడ అవకాశాలు రాక ఇక్కడ చేస్తుంటారు. కొంతమంది ఇక్కడ కూడా స్టేట్గా వచ్చి చేస్తుంటారు. సో మీరు కూడా మూవీస్లో చేయాలని మేము కోరుకుంటున్నాం. మూవీస్లో అవకాశం వస్తే అంతకన్నా అదృష్టం ఉండదు అనుకుంటా నేనైతే. సో మూవీ వాళ్ళు అడిగారు, బట్ అది అంత పెద్ద మూవీయా కాదా నాకు తెలియదు. సో ఇక 2 మూవీస్కి అయితే నేను రాస్తున్నా, రైటర్గా అవకాశం వచ్చింది. సో అది అవకాశం కూడా నాకు వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళ ద్వారా నా సాంగ్స్ విన్నారంట. సో తెలిసిన వాళ్ళ ద్వారా విని మాకు ఆ లిరిక్ నచ్చి మేము మీకు కాల్ చేయడం జరిగింది అని చెప్పేసి అన్నారు. సో నాకు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట నేను. మనకి అంటే ఇట్లాంటి టైంలోనే కదా మనకి మనసుకి హ్యాపీనెస్ అనేది అనిపిస్తుంది. సో అట్లా అనుకున్నా, సరే అందరికి తెలిసేలాగా అంటే సరే అదొక టైం ఉంటుంది, టైం వస్తుంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ బట్ వాళ్ళు కాల్ చేసి మీ లిరిక్స్ బాగుంటాయి, అందుకే మేము మీ సాంగ్స్ విని మీకు కాల్ చేస్తున్నాం, మాకు ఒక మూవీలో కావాలి, రొమాంటిక్ సాంగ్ ఒకటి, లవ్ ఫీల్ గుడ్ సాంగ్ అనమాట. సో అవి 2 రాస్తున్నాను నేను. అప్పుడు నాకు బాగా హ్యాపీగా ఫీల్ అయినా. మన పెద్ద మూవీస్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అంటే మన చంద్రబోస్ గారితో అంటే బాగా ఇష్టం. చంద్రబోస్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కాదు కదా? లేదు, అంటే ఆ సార్ మూవీలో ఏమైనా అవకాశం సార్తో కలిసి వర్క్ చేయడం అంటే చేస్తే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంటాను అన్నమాట. సో ఇంకా పవన్ కళ్యాణ్ సార్కి సాంగ్ రాయడం అట్లాంటి అవకాశం ఏదైనా వస్తే బాగుండు అన్నట్టుగా, అంటే నేను నార్మల్గా రాసుకున్నా, అది చూడాలి, అది వేరే వాళ్ళు అడిగారు. సో అది కంప్లీట్ చేయమని అడిగారు ఆ సాంగ్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అన్నారు, రాయాలని అనిపిస్తుంది అంటారు కదా. పవన్ కళ్యాణ్ గారిలో ది బెస్ట్ సాంగ్ పాడాలంటే ఏది పాడతారు? పవర్ సార్ అంటే అసలు నాకు చెప్పలేను ఇక, ఎంత అంటే చాలా అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. నాకు ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నేను గోకులంలో సీత మూవీ చూశాను. సో నాకు బాగా నచ్చింది. సో అప్పటి నుంచి దాని తర్వాత మళ్ళీ ఖుషి కానీ ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి చాలా, నాకు బాగా ఇష్టం అనమాట. ఖుషిలో సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా అది ఒక 2 లైన్స్ పాడతాను. అమ్మాయి సన్నగా అరనవ్వి నవ్వగా మతి తప్పి కుర్రాలి మంచాన పట్టారి, అబ్బాయి సూటిగా కన్నెత్తి చూడగా ఆవాలు చూపులకి మంచైన కరిగేలే. సరే గుర్తు రావట్లేదు, కానీ ఈ పాట అంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. ఓకే. ఫోక్ సింగర్ గీతా కృష్ణ గారి ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది ఇప్పుడు? ఫైనాన్షియల్ విషయానికి వస్తే అంతా సెటిల్ ఏమి అవ్వలేదండి.
సో నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం కాబట్టి సో మా వారికి కూడా బాగా ఇష్టం. మా చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక 2 years చదువుకున్నాను. ఆ తర్వాత నాకు మళ్ళీ పెళ్ళి అంటే ఏంటి, ఫ్యామిలీ అంటే ఏంటి, హస్బెండ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలిసిన తర్వాత నేను మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరిగింది మా అత్తగారింటికి. సో అప్పటి నుంచి నేను ప్రతిదీ ఆలోచించి చేసేదాన్ని. అప్పటి నుంచి ఇక నాకు ఎప్పుడైతే ఇవన్నీ అర్థమైనాయో అప్పటి నుంచి అన్నీ ఏదైనా ఆలోచన చేయడము, అట్లా రెస్పాన్సిబిలిటీగా ఉండడం అట్లా జరిగిందనమాట. సో ఇప్పటివరకు ఈ ఫీల్డ్ నాకైతే ఈ యూట్యూబ్ వచ్చిన కాంచి ఈ ఫీల్డ్కి వచ్చాను కదా. అంతకుముందు వేరే వర్క్ చేసుకున్నా. ఏం వర్క్ చేసేవాళ్ళు? అంతకుముందు అంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు హౌస్ వైఫ్నే. సో తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన కొన్ని వేరే షాపులలో చేయడము. మా అక్క వాళ్ళకి షాప్ ఉండే, ఫోటో ఫ్రేమ్ వర్క్ ఉండే. సో అది చేయడం. మాకు కూడా అంతకుముందు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా మాకు కూడా షాప్ ఉండే, వర్క్ షాపు అది ఉండే. లాస్ అయ్యి అది తీసేసినాము. ఆ తర్వాత రీసెంట్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా. మా వారికి కొంచెం హెల్త్ బాగాలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు వరకు ఇక ఆయనే చేసుకొని తెచ్చేవారు కదా. సో తర్వాత ఆయనకి హెల్త్ బాగాలేకపోవడం, మళ్ళీ ఇంట్లో పిల్లల ఖర్చు, రెంట్లు, ఇవన్నీ అసలు తినడానికి ఒక్కొక్క టైంలో తిండి కూడా ఉండకపోతుండే. అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొన్నా అప్పుడు. ఇప్పుడు రీసెంట్గా అంటే కూడా చాలామంది అంటూ ఉంటారు, అమ్మ అంటే కొంతమంది చాలా సంపాదించింది అని అట్లా టాక్ ఉంటుంది అనమాట. బట్ ఏంటంటే ఈ ఫీల్డ్ అంటే మనం అంత తొందరగా పైకి రావడానికి ఛాన్సెస్ ఉండవు, చాలా కష్టపడాలి. సో అట్లా నేను ఇప్పటివరకు 7 years నుంచి కష్టపడుతూనే ఉన్నా. ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత యూట్యూబ్ ద్వారా అంటే అది నేను అనుకుంటా దేవుడు నాకు ఒక వరంగా దొరికింది యూట్యూబ్ అవకాశం అని చెప్పేసి అనుకుంటా నేనైతే. సో అందులోకి వచ్చినాక కూడా చాలామంది రెమ్యునేషన్ మనకి ఇంత తీసుకుంటాము అంటే కూడా కొంతమంది ఇస్తారు, దాని గురించి అర్థమైన వాళ్ళు. సరే తను రాస్తుంది కదా, ఆలోచించాలి, రాయాలి, టైం తీసుకోవాలి అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు ఉంటారు. బట్ కొంతమంది ఉంటారు బాగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, మేము ఇంత ఇచ్చుకోలేమండి, అట్లా అండి ఇట్లా అండి అని చెప్పేసి అంటుంటారు. కానీ అయినా సరే నేను అన్నంత ఇస్తేనే నేను రాస్తా, అట్లయితే నాకు బాగుంటుంది, అట్లయితే నేను రాయగలుగుతా అనేది ఏమి ఉండదు. కొన్ని చాలా వరకు నేను మొన్నటి వరకు కూడా వాళ్ళు ఇచ్చిన తక్కువ రెమ్యునేషన్లో కూడా రాసి ఆ డబ్బులు ఇంట్లో గడవక ఇబ్బందులు అయ్యి టైంకి తిండి తినక కూడా 3 పూటలకి 1 పూట తిని ఉన్న రోజులు కూడా ఉన్నాయి. సో అయినా సరే మనం కష్టపడింది ఏది రాదు, అన్నీ చేసుకుంటూనే ముందుకు వెళ్ళాలి, అన్నీ దాటుకుంటూ అన్నట్టుగా ముందుకే వెళ్తున్నాయి. ఇప్పటికి కూడా అంతే స్టిల్ వచ్చే అమౌంట్తో ఏమో ఇల్లు గడవడం అనేది ఏం లేదు. కాకపోతే నేను కలమ తల్లి నమ్ముకున్నా. సో ఇంకా దీంట్లో ఉండి కూడా వేరే వర్క్ కూడా చేసుకున్నాను. ఎందుకంటే ఇందులో ఉండి వచ్చే అమౌంట్ సరిపోతలేదు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఖర్చులకు కావాలి, తినడానికి, ఫుడ్కి, బట్టకి కావాలి. ఇప్పుడు ఉండేది రెంట్ ఇల్లు ఇక్కడ. మీ అమ్మగారు ఏం సపోర్ట్ చేయట్లేదా? సపోర్ట్ అంటే ఇక ఎప్పుడు ఎవరు చేయరు కదండి, ఎప్పుడు ఎవరు చేయరు. ఒకవేళ ఒకసారి 2 సార్లు అడుగుతాం, పదే అడగాలన్నా అడగలేము కదా. ఎందుకు వచ్చిన పరిస్థితి, చిన్న ఏజ్లో పెళ్లి చేయవలసిన పరిస్థితి? అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అట్లుండే. అంటే నా తరఫున ఏం లేదు, మా ఇంట్లో పెద్దవాళ్ళ తరఫు నుంచి అలా అనుకోకుండా అయిపోయింది మ్యారేజ్. నాకు బాగా చదువుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఉండే. నాకు అప్పుడు పెళ్ళి అంటే దానికి మీనింగ్ కూడా తెలియదు యాక్చువల్గా అప్పుడు చెప్పాలంటే. హస్బెండ్ అంటే, పెళ్ళి అంటే, ఇవన్నీ ఒక ఫ్యామిలీ, మనం అక్కడే ఉండాలి, ఇవన్నీ నాకు అంత తెలియదు అప్పుడు. సో నేను ఇంట్లో కూడా ఏడ్చిన, నేను చదువుకుంటా, మా అమ్మ నాన్నతో ఏడ్చిన, నేను చదువుకుంటా, నాకు చదువుకోవడం, పాటలు పాడడం అంటే ఇష్టము. సో ఫస్ట్ నా మైండ్ అంతా అటే ఉండే, ఈ పెళ్ళి ఇవన్నీ నాకు తెలియకపోతుండే మీనింగ్ అంతగా. సో అట్లా అనుకున్నా. సరే ఇంట్లో లేదు అది అనుకోకుండా అయిపోయింది, చేయాలి అన్నట్టుగా పెద్దవాళ్ళ తరఫునే అయిపోయింది. అయిన తర్వాత కూడా మ్యారేజ్ అయినాక 2 years చదువుకున్నా.
ఆ తర్వాత నేను మా వారికి చెప్పిన నాకు ఇట్లా పాటలు అంటే ఇష్టం స్టార్టింగ్లో అప్పుడే చెప్పేసిన. ఆయన కూడా సపోర్ట్ చేసిర్రు. సరేలే పాడుకో, మంచిగా పాడితే మంచిదే కదా అన్నట్టుగా మా విలేజ్లో పాడేదాన్ని. చిన్న చిన్న స్టేజీల పైన వినాయక చవితి ఇట్లా అయితే అక్కడ పాడుతుంటే, మా అత్తగారి ఊర్లో కూడా పాడేదాన్ని. సో అట్లా ఇప్పటికీ కూడా నేను ఈ ఫీల్డ్కి వచ్చి ఈ ముందుకు వెళ్తున్నా అంటే మా వారికి ఇష్టం కాబట్టి నేను ఈ ఫీల్డ్ ఎంచుకొని ముందుకెళ్ళడం జరుగుతుందన్నమాట. ఓకే. సో మీ లైఫ్లో చాలా సాంగ్స్ రాశారు, పాడారు కాబట్టి మీకు ఏదైనా అనిపించిందా, అయ్యో ఇది ఇంత మంచిగా రాసిన ఇంత పెద్ద సక్సెస్ కాలేదు అనే సాంగ్ ఏది ఉంది? అట్లాంటి సాంగ్స్ ఉన్నాయండి. ఓకే. ఏ సాంగ్ అది ఒకసారి పాడండి. అది ఒకటి నాసిర సింగులో అని సాంగ్ ఉంటుంది అన్నమాట, ఫోక్ సాంగ్. సో అది నేను మ్యూజిక్ కానీ అన్నీ బాగున్నాయి. సో విన్న వాళ్ళు కూడా సాంగ్ చాలా బాగుంది, మంచిగా మీనింగ్ఫుల్గా మంచిగా ఉంది అని చెప్పేసి అన్నారు. కానీ అది వ్యూస్ ఎక్కువ పోలే. నాకు అప్పుడు చాలా బాధ వేసింది. ఏంటి సాంగ్ అందరు బాగుందన్నారు, వినడానికి కూడా బాగుంది కదా, ఎందుకు వెళ్ళలేదా అని నేను అనుకున్నా. అప్పుడు నాకు స్టార్టింగ్ అనమాట, తెలియదు. సో తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అది కొన్ని సాంగ్స్ ఎట్లా అంటే మన మంచిగా ఎక్కువ నేమ్ ఉన్న వాళ్ళతో తీస్తే కొన్ని సాంగ్స్ పోతాయి అట్లా. అంటే అట్లా అని మళ్ళీ అన్ని సాంగ్స్లలో వాళ్ళని పెట్టినా పోవు. మొత్తానికి ఏంటంటే కొంచెం మనకి అదృష్టం కూడా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనాల చేతిలో ఉంది అంతా. మనం ఎంత కష్టపడి ఏం చేసినా జనాల చేతిలో ఉంది అంతా. వాళ్ళు ఎలా ఏ సాంగ్స్ వింటారు, ఏది అనేది మనకి అర్థం కాకుండా పోయింది ఇక అట్లా. అదేం సాంగ్ అంటే నా సీర సింగుల్లో కుచ్చుల్లో నువ్వై, నా చేతి గాజుల్లో సప్పుల్లో నువ్వై, నాకొక అంచుల్లో సిగ్గుల్లో నువ్వై, నా సొట్ట బొగ్గల్లో సిరినవ్వు నువ్వై, సిన్నంగా 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 నువ్వు రావయ్యో ఊరి కంచికడా, నేను నీ కొరకే వేచి ఉన్నారా నావన్నీ కడా, సిన్నంగా నువ్వు రావయ్యో ఊరి కంచికడా, నేను నీ కొరకే వేచి ఉన్నారా నావన్నీ కడా, ఆ కంచశీలల్లో మన ముద్దు ముచ్చట్లు పొద్దంతా గడవాలిరా, నీ తీపి ముచ్చట్లు నా మనసుకి తాకి నీ మురిసిపోవాలిరా, కలుసుకుందామయ్యో పూల తోటలలో, ప్రేమించుకుందామయ్యో నీ సిరిమి సీతలలో, ముద్దుగా ముద్దుగా నువ్వు రావయ్యో ఊరి అంచుకడా, నేను నీ కొరకే వేచి ఉన్నారా నా అందగడా. వావ్, సూపర్. సో అలాగే ఇప్పుడు బోనాల్ ఫేవర్ నడుస్తుంది కాబట్టి బోనాల్ సాంగ్ ఒక్కటి. బోనాలా? ఓకే. బోనాల్ సాంగ్ కొన్ని ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి రీసెంట్గా. కొన్ని సాంగ్స్ నాకు నచ్చినాయి అట్లా. నీ మెడలో నా మెడలో నిమ్మల దండ, బోనమెత్తుకుంది రో గోలుకొండ మన గోలుకొండ, నీ మెడలో నా మెడలో నిమ్మల దండ, బోనమెత్తుకుంది రో గోలుకొండ మన గోలుకొండ. ఇదే అండి, నాకు ఎక్కువ రాదు, ఒక 2 లైన్స్ అలా విన్నట్టు గుర్తు, అందుకని పాడేసి. అలాగే మీరు వినాయక దగ్గర కూడా పాడతారన్నారు కదా, ఒక్కసారి అది కూడా వినాలనిపిస్తుంది తెలుసా. మీరు ఎన్ని పాటలు పాడతారు, వినాలి అసలు రోజంతా వినాలనిపిస్తుంది నాకైతే. ఓకే, థ్యాంక్ యూ అండి. వినాయక చవితిది రాశాను సాంగ్. గం గణపతి గజముఖ గణేశాయ లంబోధర, గం గణపతి గజముఖ గణేశాయ లంబోధర, శివ పార్వతి గారాల ముద్దుల గణపయ్య, మా పూజలు అందుకొనగరావా నీవేనయా, మా పూజలు అందుకొనగరావా, గం గణపతి గజముఖ గణేశాయ లంబోధర,
గం గణపతి గజముఖ గణేశాయ లంబోదర ప్రతి ఇంట తొలి పూజ నీదేలే గణపయ్యా మము సల్లగా దీవించరావా నీ దీవెన మము సల్లగా దీవించరావా నీవే దయా మము సల్లగా దీవించరావా నువ్వు టుగుడుగు బండి ఎక్కి కల్లా జోడు పెట్టి సిడపట సినుకుల్లోనా గొడుగు సీత బట్టి కైలాసం 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 దిగి వస్తుంటే గణపతి పప్ప మోరే మండపాలే నీకు వేసినమయ్యా గల్లీ గల్లీ చూడయా మోరియా రే పప్ప మోరియా రే 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 మోరియా రే పప్ప మోరియా రే. అసలు ఏమన్నా వాడారా అండి, అసలు లిరిక్స్ కూడా పర్ఫెక్ట్ సెట్ అయినాయి. అసలు ఈ సాంగ్ అని రిలీజ్ అయిన తర్వాత మీరు కనిపించారు మాకి, నిజంగా సీరియస్లీ చాలా బాగా రాశారు. అసలు చాలా బాగా అనిపించింది మీరు పాడుతుంటే కూడా. అసలు సో పాట గురించి చెప్పాలంటే ఇది రిలీజ్ అయింది నార్మల్ సాంగ్, ఇప్పుడు డీజే వర్షన్లో కమింగ్ సూన్ అనమాట. ఓకే, వెయిటింగ్. సో రాఖీ పండుగ కూడా రాబోతుంది కదా, ఒకసారి మా కోసం రాఖీ పండుగ పాట. ప్రాణంలో ప్రాణంగా నన్ను చూసావన్నయ్యా నీ కంటి రిప్పల్లే నన్ను కాచావన్నయ్యా నీ గుండెలపై నన్నే ఆడించావన్నయ్యా ఎన్నెన్ని జన్మలకై నువ్వేనా అన్నయ్యా అమ్మల్నే ప్రేమించావు నాన్నయ్యే నడిపించావు నా ఆకలి ముద్దై తీర్చావు ఏ జన్మల పుణ్యం నేను చేశానో ఏమో గాని ఈ అన్నకి చెల్లిని అయ్యాను ప్రాణంలో ప్రాణంగా నన్ను చూసావన్నయ్యా నీ కంటి రిప్పల్లే నన్ను కాచావన్నయ్యా నీ గుండెలపై నన్నే ఆడించావన్నయ్యా ఎన్నెన్ని జన్మలకై నేనున్నానన్నయ్యా జోలాలి జోజోలాలి పాడాలి నా చెల్లి అమ్మల్లే లాలించి పెంచాడి నా తల్లి ఏ చిన్న బాధైనా ఈ అన్న చూడలేడమ్మా నీ కంట్లో కన్నీరే వస్తే అన్న గుండె ఆగునమ్మా నా గుండె బరువాయి నువ్వు కానా రావాయి నా కంటి రూపం నీవమ్మా దేహాలే రెండైనా ప్రాణాలే ఒకటాయి నన్ను కన్నా అమ్మవి నీవమ్మా నన్ను కన్నా అమ్మవి నీవమ్మా. చాలా బాగా పాడారు, అసలు ఏ మాటలు లేవు చెప్పడానికి అసలు. సో అలాగే బతుకమ్మ పాట కూడా ప్లీజ్ మా కోసం, చాలా ఇబ్బంది పెడుతున్నాం అనిపిస్తుంది. పర్లేదండి. బతుకమ్మ జాజి మల్లె పువ్వులో సందామావయ్యలో తీగ మల్లె పువ్వులో సందామావయ్యలో జాజి మల్లె పువ్వులో సందామావయ్యలో అగ్గతీగ మల్లె పువ్వులో సందామావయ్యలో రంగు రంగుల పువ్వులన్నీ మరి రాసులన్నీ పోసి సింగిడిలో 7 రంగులై మరి నీలకొచ్చినాయి ముద్దు ముద్దుగా బతుకమ్మ ముస్తాబు అయినాది మా వాడకొచ్చి
పాడి పాడి మరి అలసిపోయినాది జాజి మల్లె పువ్వులో సందామావయ్యలో అగ్గతీగ మల్లె పువ్వులో సందామావయ్యలో జాజి మల్లె పువ్వులో సందామావయ్యలో అబ్బతీగ మల్లె పువ్వులో సందామావయ్యలో. వావ్ సూపర్. సో చాలా సాంగ్స్ అయితే పాడారు, చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో ఎస్పెషల్లీ మీరు మంచి సాంగ్స్ పాడి ఇంకా మంచి మంచి మూవీస్లలో కూడా పాడాలనేసి కోరుకుంటున్నా. సో మీరు ఫైనల్గా జనాలకి చెప్పాలంటే ఏం చెప్తారు? జనాలకు చెప్పడం అంటే ఇప్పటి వరకు కూడా నా సాంగ్స్ అన్నీ మంచిగా ఆదరించారు. ఇంకా కూడా ముందు ముందు మంచి సాంగ్స్ రాబోతున్నాయి ఇంకా. సో మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు ఇట్లే ఉండాలని, మీ అందరి బ్లెస్సింగ్స్ ఇట్లే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మా ప్లస్ టీవీ నుంచి కూడా మేము కోరుకునేది ఏంటంటే మీకు మంచి ఆపర్చునిటీ రావాలి, చూసే డైరెక్టర్స్ కావచ్చు, చూసే మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు. సో గీతా కృష్ణ గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చి, చాలా మంచి టాలెంట్ ఉంది. సో చూశారు కదా సాంగ్స్ అయితే చాలా బాగా పాడుతున్నారు, కొద్ది వినాలనిపిస్తుంది లైవ్లోనే. సో మీరు కూడా చాలా పాటలు విన్నారు, చాలామంది ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. సో డైరెక్టర్స్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి అండ్ హీరోస్కి అండ్ ఫోక్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కూడా సో గీతా కృష్ణ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేసి మంచి మంచి సాంగ్స్ పాడించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా ఎండింగ్తో ఒక సాంగ్తో ఎండ్ చేయండి. ఓకే అండి, ఎమోషనల్ సాంగ్ ఒకటి అప్పటి నుంచి నేను అనుకుంటున్నా, ఒక్క ఎమోషనల్ సాంగ్ ఎలా పాడతారు అనేసి నేను అనుకుంటున్నా, ఒక్కసారి పాడితే బాగుంటుందని. ఓకే, ఎమోషనల్ కావాలా? ఓకే, తప్పకుండా పాడతాను. దానికి ముందు రీసెంట్గా ఒక సాంగ్ రాబోతున్నాను, రికార్డింగ్ అయింది, కమింగ్ సూన్లో ఉంది సాంగ్. ఓకే. సో అది చాలా అంటే చాలా మంచి సాంగ్, అసలు లిరిక్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. నాకు వింటుంటే నాకే మంచిగా అనిపించింది సాంగ్ అయితే. చాలా మెలోడీ మంచిగా, కొంచెం మంచిగా ఒక ఫీల్ గుడ్ సాంగ్ అనమాట. సో అది కొంచెం మధ్యలో లిరిక్ ఒక 2 లైన్స్ అలా చెప్తాను నేను. నీ కొంటె చూపులు నా పైట తిప్పలు, అదే చూస్తుంటే బావ మరదలి మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వస్తారనమాట మీనింగ్. సో అది చాలా బాగుంటుంది. అయినా పర్వాలేదు, నాలో ఎంతో అయినా పర్వాలేదు. సో ఇది అంటే ట్యూనింగ్ కొంచెం అలా చెప్పారు, అది మొత్తం పాడద్దని చెప్పేసి కొంచెం అలా చేశాను. సాంగ్ అయితే టోటల్ సాంగ్ చాలా బాగుంది, హైలైట్ ఉంటుంది సాంగ్. ఓకే. ఎప్పుడన్నా మీ చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎందుకు అవసరం ఆ ఫీల్డ్కి, ఏదో పని చేసుకోవచ్చు కదా అని ఎప్పుడన్నా అన్నారా? ఎలా ఫీల్ అయ్యారు ఆ సిచ్యువేషన్? అన్నారండి, స్టార్టింగ్ అన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఇలా అంటారని నాకు ముందే తెలుసు, ఎందుకంటే సింగింగ్ ఫీల్డ్ కదా. సో అది ఎలా ఉంటుంది ఏంటి అని కూడా తెలియదు. కొంతమంది ఎందుకు ఎక్కడ ఎదిగిపోతుందా అని కూడా అలా నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఉంటారు. సో అట్లా నేను ఏం చేసిన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాంగ్ ఒకటి బయటకు వచ్చేంత వరకు నేను ఎవరికి, మా రిలేషన్లో ఎవరికి తెలియదు. మా అమ్మ నాన్నకి తెలుసు, చెప్పిన ఇట్లా సాంగ్ రాస్తున్నా, నాకు అందులో అవకాశం వచ్చిందని. ఇంకా బయట మా రిలేషన్కి అయితే నా ఫస్ట్ సాంగ్ బయటకు వచ్చేంత వరకు తెలియదు. వచ్చిన తర్వాత చాలామంది అన్నారు మంచిగా ఉంది, బాగా పాడినామని. ఆ తర్వాత కొంతమంది ఎందుకు అవసరమా, ఓకే ఏదో పని చేసుకొని ఉండొచ్చు కదా, ఇప్పుడు కూడా అంటారు. ఇప్పుడు ఏంటంటే నేను క్వాలిఫికేషన్ తక్కువ, 10th. సో ఆ 10th క్లాస్కి మనకి జాబ్స్ ఏముంటాయి, ఎక్కడెళ్ళినా ఒక 10Kకి మించి ఉండదు శాలరీస్ అయితే. దాన్ని ఆ 10Kతోని 9K 10K ఇంతనే ఉంటుంది. దాంతో మనం ఇల్లు గడవాలన్నా కష్టమే.
సో నేను ఇదే ఎందుకు ఎంచుకున్నా అంటే ఇది నా గోల్, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. సో మా వారికి ఇష్టమని ఇంకా నాకు కూడా బాగా ముందుకెళ్తున్నా. సో అట్లా నాకు ఈ ఫీల్డ్లో సరే కష్టపడుతూ ఉందాము, మనకి చెప్పలేము, దానికంటే ఎక్కువ రావచ్చు, ఇంకెక్కువ మనకి నేమ్ కూడా రావచ్చు 10 మందిలో. సో ఇట్లాంటివి చేసుకొని మనం ఏదో ఒక సాధించినాం ఏదో ఒకటి అన్న పేరు కూడా ఉంటుంది. సో అన్నట్టుగా నా ఉద్దేశం. అది మా వారికి కూడా బాగా ఇష్టం. చాలాసార్లు మా వారు నేను అంటే యూట్యూబ్ రాకముందు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అవుతుంటాయి కదా, సో దానికి కూడా ట్రై చేసేవాళ్ళు. నార్మల్గా టీవీలలో దూరదర్శన్ అట్లా వస్తుంటాయి కదా. యూట్యూబ్ నాకు తెలియకముందు మా వారితోని అది కూడా ట్రై చేసేవాళ్ళం. ఇక్కడ ఇది ఉందంట, ఈరోజు వెళ్దాము, అక్కడ ఆడిషన్ ఇచ్చొద్దాము అట్లా అన్నట్టుగా చెప్తుంటే అక్కడ 2-3 సార్లు కూడా వెళ్ళినాము. సో అట్లాంటివి కూడా జరిగినాయి అన్నట్టు. సో నేను ఏంటంటే ఎవరు ఏం చెప్పినా మనం కరెక్ట్గా అంటే మనం ఉండే ఫీల్డ్లో కరెక్ట్గా ఉండి మనం అన్నీ ఎలా ఉండాలి ఏంటని తెలుసుకొని మనం నడుచుకుంటే మనం ఎవరు అన్నా కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే మనం ఎంచుకున్న రూట్, మనం వెళ్ళే దారి కరెక్ట్ అయి ఉండాలి. సో అలాంటిది మనకు 1-2 దెబ్బలు తగిలినాయి అనుకోండి వెళ్ళే దారిలో, సో అది చూసుకొని అంటే అంటే నా ఉద్దేశం మనకి ఎవరికి అయినా సరే కరెక్ట్ రూట్ ఏం దొరకదు, ఏదో ఒకటి చిన్న దెబ్బ తగులుతూ ఉంటుంది వెళ్ళే దారిలో. ఒక ముళ్ళు గుచ్చుకోవడం కానీ లేదంటే రాయి తగలడం ఏదో ఒకటి. సో అట్లాంటివి మనకు తగలడం కూడా మంచిదే నా ఒపీనియన్ అయితే. ఎందుకు అంటే మళ్ళీ నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అనేది మనకు థాట్ ఉంటుంది, నాకు అప్పుడు పట్టుదల ఉంటుంది. నెక్స్ట్ ఎలా వెళ్ళాలి, అరే ఇట్లా వెళ్తే ఇట్లా దెబ్బలు తగులుతాయి కదా, సో ఇట్లా మంచిగా ఉండాలి, మంచిగా వెళ్ళాలి, కరెక్ట్ రూట్లో వెళ్ళాలి, అట్లా అయితే మనం గమ్యం చేరుకుంటాం, ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఉంటుంది అన్న కాన్ఫిడెంట్తో ముందుకు వెళ్ళాలి. సో నేను అదొకటి ఫిక్స్ అయినా అండి, అదొకటి ఫిక్స్ అయ్యి ప్రజెంట్ ఇప్పుడు ముందుకు వెళ్తున్నా. సో ఒక్క నమ్మకం నా మీద నాకు నమ్మకం అయితే ఉంది, నేను ఏదో ఒక రోజు మంచిగా సాధిస్తానని చెప్పేసి. తప్పకుండా సాధించాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఫైనల్గా ఒక సాంగ్తో ఎండ్ చేసే. ఓకే, ఎమోషనల్ అన్నారు కదా. ఓ జాబిలమ్మా ఓ నా ఎన్నెలమ్మా నువ్వు నా ప్రాణమని నీకు చెప్పినాను, నా మాట అంటే నీకు అలసాయనమ్మా, నువ్వు నన్నిడిసిపోతే నేను ఎట్టా ఉందునే. ఓ ప్రేమ నాపై జాలి చూపమ్మా, నువ్వు లేనిది శ్వాసైనా ఆడరంటుంది బంగారమా. ఓ ప్రేమ నాపై జాలి చూపమ్మా, నువ్వు లేనిది శ్వాసైనా ఆడరంటుంది బంగారమా. తెలియక తప్పు నేను చేసుంటేనే అమ్మవయ్యి తప్పు నాది మన్నించవా, చేతులెత్తి నీకు దండం పెడుతుంటినే, గుండెకే హత్తుకొని నన్ను లాలించవా. ఆ దేవుడు నాకెదురైతే అడగాలని ఉందే, నువ్వే కలిపిన మనసులని విడదీస్తావని. ఆ దేవుడు నాకెదురైతే అడగాలని ఉందే, నువ్వే కలిపిన మనసులని విడదీస్తావని. ఎలా ఎలా నిన్ను విడిచి బతకనే, నువ్వే లేని నా బతుకు శూన్యమే. సూపర్. అది బాగా ఎమోషనల్ సాంగ్. ప్రోమో రిలీజ్ అయింది, ఫుల్ సాంగ్ కమింగ్స్, రైటింగ్ ట్యూనింగ్ నాది, మెయిల్ వర్షన్ సాంగ్ అది. ఇంకా రింగు రింగు ఇంటికాల దువ్వరాదు ముడవరాదు, దూసి ముడిసి కొప్పు వేస్తిరో ఓ రచ్చు అయ్య దుమ్ము రేపిలైన వెయ్యకు, నేను దూసి ముడిసి కొప్పు వేస్తిరో ఓ రచ్చు అయ్య దుమ్ము రేపిలైన వెయ్యకు.
సద్దిగంప ఎత్తుకొని సెలక కాని నేను పోతే అడ్డమొచ్చి ఆటలాడకు ఓ రచ్చవయ్య ఓరకంట నన్ను చూడకు నువ్వు అడ్డమొచ్చి ఆటలాడకు ఓ రచ్చవయ్య ఓరకంట నన్ను చూడకు చూడ సక్కనైన చిన్నవాడిని ఊరువాడ మెచ్చుకుని కుర్రవాడిని చిన్ననాటి నుంచి నీ మీద పానమే నిన్ను చూడకుంటే మనసు ఆగమైతదే నీ మాయలోన నన్ను ముంచినావులే రింగ 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 టింగు రంగ హై రింగ 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 రంగ సామి రంగ వావ్ సూపర్. ఇంకోటి రంగు రంగుల సీరలన్నాడే నా పూల రంగడు పూల పువ్వుల గాజులన్నాడే నా పూల రంగడు పట్టు కుచ్చుల రైకలన్నాడే నా పూల రంగడు ఊగి బుట్టాల కమ్మలన్నాడే నా పూల రంగడు ఆడు నల్లాదయ్యా రంగులోడే నా పూల రంగడు ఆడు తెల్లోదారు గురుమున్నోడే నా పూల రంగడు ఆడు నల్లాదయ్యా రంగులోడే నా పూల రంగడు ఆడు తెల్లోదారు గురుమున్నోడే నా పూల రంగడు నీలో వెళ్ళా నన్ను సీనేవాడు చుట్టుకుంటాడు రంగు రంగుల సీరలన్నాడే నా పూల రంగడు పూల పువ్వుల గాజులన్నాడే నా పూల రంగడు వావ్ సూపర్. సో థ్యాంక్స్ అండి. చాలా ఇబ్బంది పెట్టాను అనిపించింది మిమ్మల్ని అయితే. సో తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు సక్సెస్ అవ్వాలనేసి గట్టిగా కోరుకుంటున్నాము. అసలు చాలా మంచి టాలెంట్ ఉంది మీకు. అసలు లిరిక్స్ రాస్తున్నారు, సింగింగ్ పాడుతున్నారు, ట్యూన్స్ కూడా మీరే ఇస్తున్నారు అంటే అసలు మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు. లేడీ సింగం అని కూడా చెప్పుకోవచ్చు. సో మేబీ మీకు ఆఫర్ ఇవ్వకపోతే వాళ్ళ దురదృష్టం అనుకోవచ్చు అంతే. సో మీకు ఆఫర్ వస్తే మాత్రం పక్కా నిరూపించుకుంటారు, ప్రజలు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. సో 100% చెప్తానండి, మీరు ఇప్పటి నుంచి చూసుకోండి. అసలు ఇక మీరు ఏదైతే పాటలు పాడుతున్నారో అది చాలా బాగా అనిపించింది, ప్రజలు కూడా చాలా యాక్సెప్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. మళ్ళీ రావాలి సక్సెస్ అయినాక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.